జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతుంది. ఈ మేరకు భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూబెన్ ఆజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను సందర్శించారని, ఈ నేపథ్యంలో అక్కడ జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉందన్నారు. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. గతంలో ఇజ్రాయిల్ అక్టోబర్ 7, 2023 హమాస్ నరమేధానికి పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందన్నారు. ఈ రెండు ఘటనల్లో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారన్నారు. పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న అమాయకులైన పర్యాటకులపై దాడి జరిగితే సంగీత వేడుక జరుపుకుంటున్న వారిపై ఇజ్రాయిల్లో దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు రూబెన్ అజర్.